గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పట్టాదారు పాసు పుస్తకం పైన భూముల రీసర్వే రాళ్లపైన తన ఫోటో ముద్రించుకుని రైతుల్ని భయాందోళనకు గురి చేశారని, కానీ కూటమి ప్రభుత్వ రాజముద్రతో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందిస్తూ రైతుల గుండెల్లో ధైర్యాన్ని, ఆనందాన్ని కలిగించిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి పేర్కొన్నారు. పిఠాపురం పట్టణ అంబేద్కర్ భవన్ లో పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన రైతులకు నూతనంగా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వర్మ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ గండి కొండలరావు, జనసేన పార్టీ 5 మెన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిశోర్ హాజరయ్యారు. ముందుగా నూతనంగా ఇవ్వనున్న పట్టాదారు పాస్ పుస్తకాలపై రైతులకు రెవెన్యూ అధికారులు అవగాహన కల్పించారు. అనంతరం పలువురు రైతులు వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ, తుమ్మల రామస్వామి, గండి కొండలరావు, ఓదూరి కిశోర్ చేతుల మీదుగా నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి మీడియాతో మాట్లాడారు. కార్యకర్తల నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పట్టాదారు పాస్ బుక్. గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక నాయకులు అంటే వాళ్ళ అధినాయకుల పేర్లు ఒక పాస్ బుక్ మీద ముద్రలు చేసుకున్నారు. అదే మన కూటమి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే మన ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇది మనది మంచి ప్రభుత్వం కాబట్టి అలాంటి గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు దిద్దుకుంటూ రాజముద్ర ఏదైతే ఉందో గతంలో ఎప్పటి నుంచో ఉన్న రాజముద్రను మళ్ళీ తీసుకొచ్చి గత ముఖ్యమంత్రి ఏదైతే చేశారో అలాంటి తప్పిదాలు చేయకుండా రాజముద్రతో ఈ రోజు పట్టాదారు పాస్బుక్లు పంపిణీ చేయడం నిజంగా ఆశ్చర్యం. దీనికి సంపూర్ణ మద్దతు మన పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ముఖ్య కారకులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారికి, అలానే ఉప ముఖ్యమంత్రి వారిలో మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంటే రైతులు వరద నుంచి మునిగిపోకుండా ఉండడానికి ఏదైతే చేశారో దానికి సంబంధించి మాకు ఈ ప్రాజెక్ట్ ని ఆపేయండి అని చెప్పి ఇద్దరు ఉత్తరం ఇచ్చిన మాట వాస్తవా, అవునా కాదా? మొదలు పెట్టిన పనులు, టెండర్ అయిన పనులు ఎందుకు ఆఫ్ చేశారు? అది సమాధానం చెప్పాల్సిన పని ఉంది. ఎందుకంటే ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, ప్రజలు కూడా తిరగబడి అడగవలసిన పని ఉంది. రేపు ఎప్పుడైనా సరే నియోజకవర్గంలో వచ్చిన నిధులు పోకుండా ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా అప్పుడు పద్ధతిగా ఉండే పరిస్థితి వస్తుంది ప్రజలు తిరగబడినప్పుడు. ఈ విధంగా నియోజకవర్గానికి నష్టం జరిగింది. అదే ఇద్దరు ప్రజాప్రతినిధులు కూడా ఏలేరు నుంచి తాండవాకి కింద పైపేసి ప్రాజెక్టు నీళ్లు తీసుకోమన్నది వాస్తవం, అవునా కాదా? ఎందుకంటే వాళ్ళ వాయిస్ రికార్డులు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇలా చేస్తున్నారు, మేము ముఖ్యమంత్రితో మాట్లాడితే ఇవన్నీ. ఈ విధంగా పిఠాపురం నియోజకవర్గానికి దారుణమైన నష్టం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇద్దరు ప్రజాప్రతినిధులు చేశారని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకసారి ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాం. ఏది ఏమైనా ఈవేళ రాజముద్రతో మరి పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడం చాలా శుభపరిణామం. అలాగే ప్రభుత్వం దృష్టిలో కూడా పెడతాం. ఇక్కడ రైతులు ఏమన్నారంటే మా అన్ని బ్యాంకుల్లో ఉన్నాయి జగన్ ఫోటోల్లో కానీ చాలా మంది వాటిని మార్చుకోవడానికి కూడా ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా బ్యాంకులకు ఉత్తర్వులు ఇచ్చి ఇలా చూడండి అని చెప్పి తెలియజేశారు. దీన్ని కూడా ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా సమస్య కాబట్టి వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ముందుకెళ్లే విధంగా చేస్తాం. ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది, రైతుల కోసమే పనిచేస్తుంది. మరి రైతులు పాస్బుక్లు రీసర్వే చేయించి కొత్త పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో 38,026 పాస్బుక్లు, నూతన పాస్బుక్లు ఈరోజు రైతాంగానికి అందజేయడం జరిగింది. కొత్తపల్లి మండలం కానీ, గొల్లపల్లి మండలం కానీ, పిఠాపురం మండలం కానీ ఈరోజు మొత్తం 3 మండలాలకు పై కలిపి 38,000 పైచిలకు పాస్బుక్లు అందించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతాంగం అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. రైతులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తా ఉన్నటువంటి నిర్ణయానికి కూడా రావడం జరిగింది. చాలా సంతోషం. ఏదేమైనా రైతులు గత ప్రభుత్వంలో మరి రీసర్వే అని చెప్పి కేవలం ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుయాయులు భూ కబ్జా చేయటం కోసం మరి నిజమైన రైతుని కష్టపెట్టే విధంగా తీసుకున్నటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో ఆ చర్యలన్నీ రూపుమాపి మరి ఈరోజు నిజాయితీగా ప్రతి రైతుకి మరి ఉపయోగపడేలాగా మరొకసారి రీసర్వే చేయించి రైతాంగానికి వారి యొక్క విస్తీర్ణం, వారి యొక్క సర్వే నెంబరు, వారి యొక్క ఇచ్చే పాస్బుక్లో వారి యొక్క భూమి మ్యాప్ కూడా
దాంట్లో ప్రచురించి ఇవ్వటం జరుగుతూ ఉంది. రైతాంగానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషం అని చెప్తూ